హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ బెండకాయని నీట్గా కడుక్కొని అవి వాటర్ మొత్తం డ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో సాల్ట్, పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బెండకాయ ముక్కలకి పట్టుకునేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. సో ఆ తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి రెండు తీసుకొని వాటిలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ పకోడీలాగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇలా చాలా సింపుల్గా బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.